మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మూసీ యుద్ధం 3 పార్టీల మధ్య పతాక స్థాయికి చేరిన పరిస్థితి. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై పోరాటానికి సిద్ధమైంది బీజేపీ. బస్తీ నిద్ర పేరిట అక్కడి ప్రజల్లో భయాలను తొలగించే ప్రయత్నాలు ప్రారంభించింది. దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ ఇస్తారు. విక్రమ్, చెప్పండి. సో నిన్న ఈటెల అలాగే ఇతర నేతలు కూడా బస్తీ నిద్ర చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. దీని ద్వారా ఏం మెసేజ్ వాళ్ళు ఇద్దాం అనుకుంటున్నారు, ఎలాంటి భయాలు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు, బీఆర్ఎస్ దీన్ని ఏ రకంగా చూస్తోంది, ఏంటి మీద ఇన్పుట్స్? తెలంగాణ రాజకీయాల్లో మూసీ ఇష్యూ ఒక పెద్ద దుమారమే రేపుతుందని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాజకీయాల్లో 3 రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుందని స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికే బస్తీ నిద్ర చేశారని అధికార కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుంది. మరోవైపు లగచర్ల ఇష్యూను డైవర్ట్ చేయడానికే మూసీ ఇష్యూను ఎత్తుకున్నారు బీజేపీ నేతలు అని చెప్పి బీఆర్ఎస్ ఆరోపణ చేస్తుంది. అదేవిధంగా మూసీ పరివాహ ప్రాంతాల్లో బస్తీ నిద్రకు సంబంధించి మూసీ ప్రక్షాళన చేయండి కానీ పేదల ఇల్లు కూల్చకండి అనే నినాదంతో బీజేపీ బస్తీ నిద్రకు చేపట్టడం జరిగింది. మొత్తం తెలంగాణలో ఉన్న 20 మంది నేతలు, కీలక నేతలంతా కూడా మూసీ పరివాహ ప్రాంతాల్లో బస్తీ నిద్ర చేయడం జరిగింది. బస్తీ వాసులకు కొంత భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు, ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేశారు. కొన్ని కాలనీలో ఇల్లు కూలిపోతాయన్న భయంతో కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్యలు చేసుకోవద్దు, చనిపోవద్దు, గుండెపోటుతో కొన్నిసార్లు చనిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎవరు కూడా అధైర్యపడవద్దు అని చెప్పి ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేశాము. అంతేకాని ఎక్కడా కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేయలేదు, రెచ్చగొట్టాలని మా ఉద్దేశం కాదు అని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా 3 రాజకీయ పార్టీల మధ్య పెద్ద దుమారమే రేగుతుందని చెప్పుకోవచ్చు. మూసీ ఇష్యూకు సంబంధించి పేద ప్రజల ఇల్లు కూల్చకుండా మూసీ ప్రక్షాళన చేయండి, మూసీకి ఇరువైపులా కూడా రిటైనింగ్ వాల్ కట్టాలి అని చెప్పి బీజేపీ నేతలు అయితే సూచిస్తున్నారు. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం ముందుగానే అక్కడ దోమల మందు స్ప్రే చేయించి ఆ తర్వాత నిద్ర చేశారు. అదేవిధంగా ఫోటోలకు ఫోజులు మాత్రమే ఇచ్చారని చెప్పి కాంగ్రెస్ ఒకవైపు విమర్శలు చేస్తుంది. మరోవైపు ఇంత లగచర్ల ఇష్యూకు సంబంధించి పెద్ద గిరిజన రైతులకు సంబంధించి భూసేకరణలో అధికారులపై దాడి చేయడము ఈ పెద్ద ఇష్యూ జరుగుతున్న నేపథ్యంలో ఆ ఇష్యూను డైవర్ట్ చేయడానికే మూసీ నిద్ర చేశారు అని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా 3 రాజకీయ పార్టీల మధ్య మూసీ ఇష్యూ ఒక పెద్ద దుమారం రేపుతుందని చెప్పుకోవచ్చు. హరి, ఆల్ రైట్ విక్రమ్.